అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్ సార్, ఏపీకి సంబంధించి మరొక అంశం చూద్దాం. దోచేసి దాచేశారు, 5 ఏళ్లలో అంతులేని దోపిడీ జరిగిందంటున్నారు సీఎం. మరోవైపు అవే అబద్ధాలు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా కూడా మారని జగన్ తీరు. ఈ 60 ఏళ్ల అప్పులను 5 ఏళ్లలోనే చేసిన జగన్ అంటున్నారు. అయితే ఆయన దిగిపోయే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. ఇదంతా అసలు పూడ్చుకోవడం ఎలా అని మాట్లాడుతున్నారు సీఎం. ఇప్పుడు అప్పులు చేయటం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రారంభం కాలేదు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2 రకాల అప్పులు 2 రకాలుగా చూపినటువంటి చరిత్ర ఉన్నది. ఎందుకు అంటే FRBM చట్ట పరిధి నుంచి తప్పించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ విమర్శలు లేదా కాగ్ విమర్శల నుంచి తప్పించుకోవడానికి 2 రకాలు. ఒకటి, ప్రభుత్వం నేరుగా తీసుకునేటువంటి అప్పులు. రెండోది, ప్రభుత్వం హామీగా ఉండి వివిధ కార్పొరేషన్లకి లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో ఉన్నటువంటి వాటికి ఇచ్చేటువంటి తీసుకునేటువంటి రుణాలు. ఉదాహరణకి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ గా పెట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉంది రుణాలు తీసుకుంది. ఆ రుణాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల్లో భాగంగా కేసీఆర్ చూపించలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లు తీసుకున్నటువంటి రుణాలని ప్రభుత్వ రుణాలుగా చూపించకుండా వాటిని సపరేట్ ఖాతాలుగా చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో కానీ లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి దానిలో కానీ అవి 8 లక్షల 9 లక్షల కోట్ల అనేటువంటిది ఆ 2 కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ప్రభుత్వ అప్పులు అనేటువంటివి దాంట్లో సగమే ఉన్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వితండవాదం చేస్తారు. అదే దాన్ని మనం సమర్థించక్కర్లా. ఇద్దరు చేసింది అదే. అంకెల గారడి, లెక్కల గారడి చేసి ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎవరు తప్పుదారి పట్టించినా ఏం చేసినా గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలో ఉన్నది. కొత్తగా తెచ్చేటువంటి అప్పుల్లో దాదాపు సింహభాగం పాత అప్పులు అసలు వడ్డీలు తీర్చడానికే సరిపోతుంది. అందుకని అభివృద్ధికి సంబంధించినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మూలధన పెట్టుబడి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి దాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. బడ్జెట్ అనుకూలంగా పెంచాల్సింది పోయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే సంపదను సృష్టించడం, ఆస్తుల్ని సృష్టించడం. అటువంటి ఆస్తులను సృష్టిస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి అది రాబడి వస్తుంది. అందువల్ల అలాంటి పనులు చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టదని అంటున్నారు. అలాంటి మౌలికమైనటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేటువంటి దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోయేట్లయితే చివరికి సంక్షేమం అనేటువంటిది మిగులుతుంది. సంక్షేమం అనేటువంటిది అది మేఘాలు ఉంటుంది, ఆవిరయ్యే మేఘాలు ఉంటుంది. అక్కడేమి దానికి ఏమి రాబడికి ఉండదు, లేకపోతే మనకి ఏమి కనిపించదు. అందువలన అనుసరిస్తున్నటువంటి దివాళకోరు విధానాలని పక్కదారి పట్టించడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాని మీద ఎన్ని రోజులు చెప్తారంటే మీరు అధికారానికి వచ్చారు 5 నెలలు అవుతా ఉంది, ఎన్ని రోజులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాని మీద చెప్తారు? మీరేం చేయబోతున్నారు అనేటువంటిది చెప్పాలి. ఆ చెప్పడానికి మీకు వచ్చినటువంటి మొదటి అవకాశం బడ్జెట్. ఆ బడ్జెట్ లో మీరు ప్రతిపాదించినటువంటి వాటిని 68,000 కోట్ల రూపాయలు లోటు చూపించారు ద్రవ్యంలో. దాన్ని మీరు ఎట్లా సాధిస్తారు అనేటువంటి దానికి ఎక్కడ మీరేం చెప్పలేదు. అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సూపర్ 6 హామీలను అమలు జరిపే దాని గురించి, దానికి అవసరమైనటువంటి బడ్జెట్ గురించి మీరేమీ చెప్పలేదు. ఆ వైఫల్యాలు ప్రశ్నించడానికి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ సభకు రాను, అసెంబ్లీకి రాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైనా మన కోడి పోయకపోతే ఎట్లా తెల్లవరతో చూస్తానన్నట. కోడి పీగనంత మాత్రం తెల్లవరకుండా ఉంటుందా? సార్, మహారాష్ట్రలో ఈ ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే అటు కాంగ్రెస్ అధిష్టానం ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అటు కూటమి నుంచి డిప్యూటీ సీఎంని రంగంలోకి దించారు. 2 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఏ మేరకు ఆకట్టుకుంటారు? వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా చూసాం మనం. తెలంగాణలో కూడా ఎన్నికల సందర్భంగా
బీజేపీ ముఖ్యమంత్రులు లేదా అగ్రనాయకులు మొత్తం తండోపతండాలుగా వచ్చి సుడిగాల్లాగా చుట్టుపోయినటువంటి పర్యటనలు చేస్తున్నారు. అదే విధంగా మహారాష్ట్రలో కావచ్చు లేదా మరొక రాష్ట్రంలో కావచ్చు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు యోగి వచ్చాడు కదా మహారాష్ట్రకి, యోగి వచ్చినట్టుగానే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా సిద్ధరామయ్య గారు కానీ ఇంకెవరైనా కూడా మహారాష్ట్రకి వెళ్ళొచ్చు. అయితే వీళ్ళు ప్రచారానికి ఉపయోగపడతారు తప్ప అక్కడ ఓటర్లని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రభావితం చేయటం అనేటువంటిది దాదాపుగా ఏం ఉండదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఎవరిని ఓడించాలో నిర్ణయించుకుంటారు. ఇదేంటంటే ఒక అదనపు అట్రాక్షన్, ఒక ప్రచారానికి సంబంధించినటువంటిదిగా మాత్రమే ఉంటుంది తప్ప వీళ్ళు వెళ్ళి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మొత్తం ఓటర్లు మారిపోరు. అదే విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పగానే ఓటర్లంతా మారిపోయి ఇక్కడ ప్రజల్లాగా అక్కడ ప్రజలు ఏమి ఆకర్షితులు కారంటారా సార్? కాదు, ఒక రాష్ట్రంలో ఇప్పుడు మనకు సామెత ఉంది కదా, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రాష్ట్రానికి వెళ్తే వ్యక్తి అవుతారని తెలుగులో సామెతం. అందువల్ల అది చాలా పరిమితం, ఒక ప్రచారానికే ఉపయోగపడుతుంది తప్ప మీడియాలో ప్రచారానికి తప్ప మరొక పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. గతంలో అటువంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ గిఫ్ట్. తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం. స్టే విత్ us.